మహోన్నతమైన మాహిష్మతి సామ్రాజ్యానికి స్వాగతం. హే సిరి బాగుందా సమోసా అనే బీజిఎం మీ మైండ్లో వేసుకోండి. ఇక్కడ కాపీరైట్ ఇష్యూస్ వల్ల నేను వేయలేను. మొత్తానికి ఇంట్రోలో మీకు మ్యాటర్ మొత్తం అర్థం అయిపోయింది కదా. రామోజీ ఫిల్మ్ సిటీలో బాహుబలిని చూడడానికి బస్సులో బయలుదేరాం. అక్కడ దూరంగా కనిపిస్తుంది, అక్కడే కష్టపడి బాహుబలి వాళ్ళ అమ్మ తన సామ్రాజ్యాన్ని ఏర్పరచుకుంది. 100 ఎకరాల స్థలంలో 60 కోట్లు ఖర్చు పెట్టి మరీ కట్టించుకుంటే ఆ మాత్రం చూడకుండా ఉంటామా? పైగా ఆ సెట్ని యాజ్ ఇట్ ఈస్గా రామోజీ ఫిల్మ్ సిటీలో వదిలేసిన దగ్గర నుంచి పాపులర్ సెల్ఫీ స్పాట్ అయిపోయింది. చూసారా, మాటల్లోనే గేట్ దాటుకుంటూ వచ్చేసాం. ఆ సినిమాకి గుర్తుగా ఆ సినిమాలో ఉన్న ఐకానిక్ సీన్స్ అన్ని ఇక్కడ పోస్టర్ లాగా అంటించి పెట్టారు. నిజం చెప్పాలంటే ఆ రామోజీ ఫిల్మ్ సిటీ మొత్తం చూడడానికి ఎంత టైం పడుతుందో ఈ ఒక్క బాహుబలి సెట్కి అంత టైం పడుతుంది. ఇక్కడ ఒక రోజంతా స్పెండ్ చేయొచ్చు. సో అలా బస్సు డ్రైవర్ మనకి సినిమాలో సీన్స్ అన్ని చూపించి యూటర్న్ తీసుకొని ఇక్కడ గేట్ దగ్గరే ఆపేశాడు. ఇంకా మీరు పండగ చేసుకోండి అని చెప్పి వదిలేశారు. సో ఇదే రాజమాత యొక్క విజన్, ఒక ప్లానింగ్, ఒక పద్ధతి. నా విజ్ఞప్తి ఏంటంటే కొంచెం చలికాలం రండి, ఎందుకంటే జనాలు పిచ్చి పిచ్చిగా వచ్చేసారు. ప్రతి ప్రాప్ని పట్టుకొని వేలాడుతున్నారు. పోనీ మనం కూడా అలా వేలాడదాం అనుకుంటే ఫస్ట్ ఎండల్లో లైన్లో నింజోవాలి. దానికే సగం చిరాకు దుబ్బుతుంది. అందుకే ఎక్కడెక్కడ జనాలు ఉన్నారో అక్కడ జ్యోతిలక్ష్మి డాన్స్ చేస్తున్నట్టు చూపించుకుంటూ వదిలేసాం. ఇంకా అతిపెద్దనైన ముఖ్య ద్వారం లోపలికి ఎంటర్ అయ్యాక ఈ ఏనుగులైతే స్వాగతం పలుకుతాయి. అవి నిజమైన ఎలిఫెంట్స్ కాదని నాకు కూడా తెలుసు. ఊరికినే ఎంటర్టైనింగ్గా ఉంటుందని ఎఫెక్ట్ యాడ్ చేశాను. నాకు నేను డప్పు కొట్టుకోవడం కాదు, కానీ మనిషి అన్నాక ఆ మాత్రం కళాపోషణ ఉండాలి. ఇంకా సినిమాలో బాహుబలి దేవసేనతో మణిబంధం బహిర్ముఖం అనుకుంటూ సంస్కృతంలో ఏదో పదాలు చెప్తారు కదా, అది దీన్ని ఉపయోగించినప్పుడే. కానీ తూచ్ నేను ఒప్పుకోను, ఆ 3 ఆరోస్ కలిపి జాయిన్ చేసి ఉన్నాయి. ఇలా ఉంటే దేవసేన ఏంటి, నేనే శత్రు సైన్యాన్ని ఈజీగా సంహరించగలను. ఇంకా చిన్నప్పుడు బల్లాల దేవ ఐస్ క్రీమ్ కోసం పేచి పెడితే వాళ్ళ అమ్మ ఇక్కడే కొనిచ్చేదంట. ఇంకా సినిమాలో బల్లాల దేవ మన చుక్కలాంటి చక్కనైన అమ్మాయి మన దేవసేనని చూశాక చుక్కలు కనిపించాయి కదా, వాడే యంత్రం అదే టెలిస్కోప్. ఇదే దీంట్లో లోపల నుంచి ఏం కనిపిస్తుందో మీకు కూడా చూడాలని ఉందా? అయితే చూసుకోండి. ఇంక ఈ రథం ఎక్కాక మన బల్లాల దేవ జుప్పని దూసుకెళ్ళిండు. దీనికి ముందర ఉన్న ఫ్యాన్ అదే 4 బ్లేడ్లతోని రప్ప 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 అనుకుంటూ ఒక్కొక్కరిని వేసేసాడు. దెబ్బకి ఇంకా రాజు అయిపోతాడు అనుకున్నాడు, కానీ వాళ్ళ అమ్మ వచ్చి ప్లాన్ మొత్తం ఉల్టా పుల్టా చేసేసింది. ఇంక ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి, నాకు తెలిసిన వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఈ గంటనైతే మన ఎనిమీస్ వచ్చినప్పుడు, అంటే మన కాదు, ఆ ప్రదేశానికి సంబంధించిన శత్రువులు వచ్చినప్పుడు మోగిస్తారు సోల్జర్స్ని అలర్ట్ చేయడానికి. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ గుర్రాల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మాహిష్మతి సామ్రాజ్యం కదా, అన్ని XXL సైజులోనే ఉన్నాయి. ఇప్పుడు ఒకటి చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. అదిగో దూరంగా ఉన్న పింక్ టోపీ బ్యాచ్. ఐడియా అదిరిపోయింది కదా, మనం కూడా గ్రూప్గా వెళ్ళినప్పుడు ఈ ఐడియాని ఫాలో అవుదాం. ప్రస్తుతానికైతే ఈ ఎద్దు బిగ్ బాస్ సీజన్ 9లోకి వెళ్ళాలనుకుంటుంది, అందుకే దాన్ని ఆపే ప్రయత్నంలో ఉన్నాం. ఎవరు పడితే వాడు బిగ్ బాస్కి వెళ్ళిపోయి బిగ్ బాస్ని పెంట చేసేస్తున్నాడు. అందుకే ఈ ఎద్దు ఇంకా బిగ్ బాస్ ని చూడడం ఆపేస్తున్నా. పుల్లలేవండి, పుల్లలు లేకుండా మీరు వెళ్ళిపోతున్నారండి. డీజిల్ పెట్రోల్ క్యాన్ కొని పెట్రోల్ పోసి తగలెట్టద్దాం అనుకుంటున్నారా విలన్ని? మేడం మీ కొడుకు వస్తాడు మేడం, తప్పకుండా వస్తాడు, వచ్చి మిమ్మల్ని రక్షిస్తాడు మేడం. మీరు హోప్స్ పెట్టుకున్న అలాగే ఉంది. బాహుబలి వస్తాడో లేదో తెలియదు, కానీ ఎక్కువసేపు అక్కడే నించుంటే మన వెనకాల ఉన్న క్యూలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా కర్ర పట్టుకుని వస్తారు. ఇంకా ఈ సీన్ చూడగానే మీ మైండ్లో నిప్పులే శ్వాసగా గుండెలో ఆశగా అనే ఒక సాడ్ బీజిఎం రన్ అవ్వాలన్నమాట. ఇంక బరువైన సంఖ్యలో నా వల్ల మోయడం అవ్వలేదని దేవసేనకి రిటర్న్ అయితే ఇచ్చేస్తున్నాను. పాపం దేవసేనకు ఆల్రెడీ బరువు బాధ్యతలు ఎక్కువ అయిపోయి అందుకే ఇంకా వేస్తే తీసుకోలేకపోయింది. ఎలాగైనా తన కొడుకు అమరేంద్ర బాహుబలి తిరిగి రావాలని ఇక్కడ శివుడిని గట్టిగా వేడుకుంది. ఇంకా మధ్యలో వచ్చిన ఆ టోపీని ఇగ్నోర్ చేస్తే ఈ బాహుబలి ప్రాంతం ఎలా ఉంటుందో ఓవరాల్ గా చూపించేస్తాను మీకు. కుడివైపు ఏదో గుడిలాగా కనిపిస్తుంది, అండ్ ఎడం పక్కన గొడుగు ఊపుతూ అంకుల్ ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తారు. ఆయన ఎవరో నాకు తెలియదు కాబట్టి కెమెరాని తిప్పేశా. ఇంకా బాహుబలి 2 ఓపెనింగ్ సీన్లోనే వాళ్ళ అమ్మ కష్టాన్ని చూడలేక తలుపులు బద్దలు కొట్టి మరి బాహుబలి ఈ రథాన్ని పట్టుకొని బయటికి వచ్చేస్తాడు. ఇంకా బ్లూ షర్ట్ అంకలే బాహుబలి అంటే ఆ విషయాన్ని జీర్ణించుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాను.
ఇంకా ప్రతి వాళ్ళు ఏదో ఒక క్యారెక్టర్లో దిగిపోయారు. ఇలా అయితే లాభం లేదు, నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి రాజమాత లాగా సింహాసనం పైన కూర్చుని పోయా. ఇక్కడ చూస్తుంటే ఎన్నో కోట్లు కలిగిన మహేష్మతి సామ్రాజ్యం నాదే అన్నట్టు కూర్చున్నాను, కానీ నా పర్సులో చూస్తే 100 రూపాయలు కూడా లేవు. అయినా జీపే అండగా ఉందనే కాన్ఫిడెన్స్తోనే అక్కడ ఉన్న క్యాంటీన్లోకి ఎంటర్ అయిపోయా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడికి వచ్చారనుకోండి, మీరు ఫుడ్ ఎలా ఆర్డర్ ఇస్తారు? మెనూ కార్డ్ చూసి కదా. ఇంకా నేను మాత్రం చుట్టుపక్కల వాళ్ళు ఏం ఆర్డర్ ఇచ్చారు, కిచెన్లో ఏం వండుతుంటే మంచి వాసన వస్తుందని చూసి మరీ ఆర్డర్ ఇస్తాను. అప్పుడే నా కన్ను ఈ బాహుబలి పూరి పైన పడింది. ఫ్రెష్గా అప్పుడే తయారు చేస్తున్నాడు కాబట్టి ఇదే సేఫెస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్ అని అనిపించింది. ఇంత పెద్ద పూరి గుండ్రంగా వత్తి దాన్ని ఎత్తి నూనెలో వేసే ముందు చిల్లులు పడకుండా జాగ్రత్తగా చూసి చేసింది నాకు పెద్ద సాహసం అని అనిపించింది. ఇలా గట్టిగా 2 పూరీలు తింటేనే కానీ బాహుబలి అంత బలం రాదు మనకి. ఇలా ఆర్డర్ ఇచ్చి మీతో మాట్లాడడం మొదలు పెట్టానో లేదో అప్పుడే పూరి కూడా రెడీ అయిపోయి వచ్చేసింది. అలా బద్దలు కొట్టే బీజియంతో బాహుబలి పూరి తీసుకుని వచ్చేసా. అక్కడ పూరీలు ప్లేట్లే కాదు, దాని రేట్లు కూడా కొంచెం పెద్దగానే ఉన్నాయి. ఏం చేస్తాం, అవసరం మంది అవకాశం వాడది. దేవసేన లేకుండా బాహుబలి ఉంటాడా? అందుకే దేవసేన బిర్యానీ కూడా ఆర్డర్ పెట్టేస్తాం. రామోజీ ఫిల్మ్ సిటీలోకి ఎంటర్ అవడానికి ఇంత ఖర్చులు పెట్టి టికెట్లు కొన్నాక ఆ మాత్రం తిండికి పెట్టలేమా? రేటు విషయం పక్కన పెడితే టేస్ట్ అయితే బాగానే ఉంది. అంటే బాగా ఆకలేసినప్పుడు ఏదైనా బాగానే ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. ఆ క్యాంటీన్ బయట నుంచి చూస్తే బల్లాల దేవ రాహుకేతుల్లాగా విడిపోయి ఉంటాడు. ఇంకా వాళ్ళ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకొని ఆ ఎగ్జిట్ నుంచి బయటికి వెళ్ళిపోవడమే. ఇదండి రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్న బాహుబలి సెట్. మీకు గనుక నిజంగా బాహుబలి అంటే ఇష్టం ఉంటే వీడియోకి గట్టిగా లైక్ ఇచ్చుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.